వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై దృష్టి పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థులకు మరో గట్టి షాక్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. తమ విశ్వవిద్యాలయాల్లోని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం అమెరికాలోనే ఉంటూ పనిచేయాలనుకునే విదేశీ విద్యార్థుల నుంచి $1,00,000 రుసుము వసూలు చేసే అంశంపై ఆయన పరిశీలనలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక H-1B వీసాలపై $1,00,000 రుసుము విధించాలన్న తన ప్రతిపాదనను బోస్టన్లోని ఓ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ మేరకు కొత్త నిబంధనను తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇది కార్యరూపం దాలిస్తే అనేక మంది భారతీయ విద్యార్థులు అమెరికా కలలు చెదిరిపోయే ముప్పుంది. మరోవైపు అమెరికా అవతల ఉండి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల నుంచి $1,00,000 బాండ్ తీసుకునే అవకాశాలను ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. విదేశీ విద్యార్థులు అమెరికాలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థి వీసాలపైనే అక్కడ ఉండి అక్కడి నుంచి 1 నుంచి 3 ఏళ్ల పాటు ఉండి తమ చదువును సంబంధించిన రంగాల్లో పనిచేసేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమం అనుమతిస్తుంది. ఇక 2024 నాటి లెక్కల ప్రకారం అమెరికాలోని 4.19 లక్షల మంది విదేశీయులు ఈ కార్యక్రమం కింద పనిచేస్తున్నారు. అయితే ఈ OPT వీసాలపై $1,00,000 రుసుము విధించే యోచనలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనంలో వెల్లడించింది. అయితే దీనిపై ఇక తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు DHS అధికారి ప్రతినిధి. తమ ఇమిగ్రేషన్ వ్యవస్థను పరీక్షించుకోవడానికి DHSలోని నిరంతరం రకరకాల సంభాషణలు జరుగుతుంటాయని చెప్పారు. ఇక OPT లేకపోతే అత్యధిక మంది అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తవగానే అమెరికాను వీడాల్సి వస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థులలో భారతీయులే ఆధిక్యం. ఇక ఓపెన్ టూల్స్ నివేదిక ప్రకారం 2024-2025లో ఆ దేశ విద్యా సంస్థలలో 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఆ ఏడాది అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులలో ప్రతి 3లో ఒకరు భారతీయులే. మన విద్యార్థుల్లోని 40% మంది OPT ప్రోగ్రాంను ఎంచుకుంటున్నారు. ఇక అగ్రరాజ్యానికి వెళ్లే వారిలో చాలా మంది విద్యా రుణాలపైనే ఆధారపడుతుంటారు. అక్కడ పెరుగుతున్న జీవన వ్యయాలు వారికి ఇప్పటికే భారమవుతున్నాయి. కొత్తగా $1,00,000 ఫీజు కార్యరూపం దాల్చితే మరింత గుద్దిబండగా మారుతుంది. ఇక గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలోని చట్టబద్ధంగా పనిచేయాలి అంటే ఈ ఫీజు మొత్తాన్ని కూడా సమకూర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో భారతీయ విద్యార్థులు కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక స్టెమ్ కోర్సులు ఎంచుకునే వారి సంఖ్య తగ్గిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.